హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల కోసం 2 శుభవార్తలనైతే ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిది, ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే రేపు జనవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క పంపిణీ విధానంలో ప్రభుత్వము కొన్ని కొత్త రూల్స్‌ను తీసుకురావడం అనేది జరిగింది. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అసలు ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్‌ను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? ఎవరెవరికి ఎంత డబ్బులను పంపిణీ చేస్తారు? రానటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తే పెన్షన్ డబ్బులు వస్తాయి? అనే వివరాల గురించి చెప్తాను. అండ్ అలాగే రెండవది, మన రాష్ట్రంలో చాలామంది కూడా 50 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళు, 60 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళు కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళకి రేపు కొత్త సంవత్సరం 2026 కొత్త సంవత్సరంలో దరఖాస్తులయ్యేటువంటివి మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం అండి. మీకు ఎప్పటినుంచి దరఖాస్తులయ్యేటువంటివి జరుగుతాయి? అండ్ ఫైనల్‌గా ఎప్పటినుంచి పెన్షన్స్ అనేటువంటివి ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది? అసలు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఎలా చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి? ఈ వివరాల గురించి కూడా చెప్తానండి. మీరు తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేసి, నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు గాయ్స్. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. ఇక టాపిక్‌లోకి వెళ్ళే ముందుగా మీరు స్క్రీన్ మీద ఒక బ్యానర్ అయితే చూస్తూ ఉన్నారండి. ఇది మనకు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష ఆలయం నుంచైతే వచ్చింది. ఒక చిన్న ప్రమోషన్ అన్నమాట. సో, గురూజీ గారి పేరు వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారన్నమాట. సో, మీకు ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, భూమి, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, దాని తర్వాత అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కావచ్చు. సో, వీటిలో ఎటువంటి సమస్య మీకు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 9908933760కు వెంటనే కాల్ చేసి మీ సమస్యలను సులభంగా పరిష్కరించుకోండి. 100% గురూజీ గారు మీ సమస్యలకు పరిష్కారం అయితే చూపిస్తారు. దీంతో పాటుగా ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం కూడా మన గురూజీ గారైతే చేయడం జరుగుతుంది. తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్‌కి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి. మన ఏపీ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త సంవత్సరం కానుకగా 2 శుభవార్తలనైతే ప్రకటించడం జరిగిందండి. ఇక ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే రేపు జనవరి నెలకు సంబంధించి కూడా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే కొన్ని కొత్త రూల్స్ అనేటువంటి వాటిని తీసుకొచ్చిందండి. రేపు కొత్త సంవత్సరానికి సంబంధించి పెన్షన్ల పంపిణీ విధానంలో మీరందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట ఇవి. అందరికీ కూడా షేర్ చేయండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని. యాక్చువల్‌గా మనకు సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము 2 రోజుల పాటు, ఒకటో తారీఖున, రెండో తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే జరగాలి. ప్రతి నెల కూడా ఇంతే. లేదు ఇన్ కేస్ ఒకటో తారీఖున సెలవు దినం గనుక అయినట్లయితే దానికి ముందు రోజే 31 అయినా సరే, 30వ తారీఖైనా సరే దానికి ముందే మీకు పెన్షన్ల పంపిణీ అయితే చేసేస్తారనమాట. ఆ రోజే స్టార్ట్ చేసేస్తారు. దాని తర్వాత ఒకటో తారీఖున హాలిడే, ఇక రెండవ తారీఖునైతే పెన్షన్‌లయితే ఇస్తారనమాట రిమైనింగ్ వాళ్ళకు. 2 రోజులు పంపిణీ చేయాలి కాబట్టి. ఇక ఈసారి జనవరి 1వ తారీఖున సెలవు దినం రాబోతుంది కాబట్టి, ఆ రోజున పెన్షన్ల పంపిణీ అయితే జరగదండి. దానికంటే ముందుగానే ఈ నెల 31వ తారీఖునే పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఉదయము 7 గంటల నుంచి అయితే మీకు పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారనమాట. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పెన్షన్ డబ్బులను మీకు ఇవ్వటం జరుగుతుంది. సో, మీరు ఆ రోజు మిస్ చేసుకున్నట్లయితే డిసెంబర్ 31వ తారీఖున మిస్ చేసుకున్నట్లయితే 1వ తారీఖున ఇవ్వరు. ఆ రోజు గ్రామ వార్డు సచివాలయం అధికారులు అందరికీ కూడా సెలవు. ఆ రోజు వాళ్ళు రారు. కాబట్టి మీకు రెండవ తారీఖున రిమైనింగ్ ఎవరైనా మిస్ చేసుకోన్నట్లయితే వాళ్ళకి ఆ రోజు ఇస్తారు. అరకొర అండ్ అలాగే వీళ్ళ యొక్క సర్వర్స్ ఇష్యూస్ వల్ల, సాంకేతిక సమస్యల వల్ల ఏమన్నా పెండింగ్‌లో ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా రెండవ తారీఖునైతే ఇస్తారు. నో ప్రాబ్లమ్. ఇక దానికి మించి అయితే ఇవ్వరండి. మీరు మూడో తారీఖున వెళ్ళినా ఇవ్వరు, నాలుగో తారీఖున వెళ్ళినా ఇవ్వరు, ఐదో తారీఖున వెళ్ళినా ఇవ్వరు.
అప్పటికి క్లోజ్ చేసేస్తారు వాళ్ళు. దాని తర్వాత వచ్చే నెలకు సంబంధించి తీసుకోవాలి మీరు. 2 నెలలకు చెందినటువంటి డబ్బులను. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెల 31న పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. సో, ఉదయం 7 గంటల నుంచి గ్రామవార్డు సచివాలయాలు అధికారులు పెన్షన్ డబ్బులనేటువంటి దాన్ని ఇస్తారండి. తప్పకుండా ఆ రోజే వెళ్లి డబ్బులనేదాన్ని కలెక్ట్ చేసుకోండి. ఎవరు కూడా డిలే చేసుకోవద్దు. ఇన్ కేస్ మీకు కొన్ని అనుకోని కారణాల వల్ల మీరు డిలే చేసుకున్నట్లయితే 2వ తారీఖున వెళ్లి తీసుకోండి. అప్పటికి తీసుకోలేకపోయినట్లయితే వచ్చే నెలకి 2 నెలల పెన్షన్ డబ్బులైతే తీసుకునేసేయండి. నో ప్రాబ్లమ్. అప్పుడు ఇస్తారు. అలా 3 నెలల వరకు ఇస్తారండి. దాని తర్వాత మీరు పెండింగ్‌లో అయితే పెట్టుకోవద్దు. పెండింగ్‌లో పెట్టుకున్నట్లయితే మీ పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందండి. సో, ఫైనల్‌గా వచ్చేసి ఇది. ఇక ఎవరెవరికి ఎంతెంత పెన్షన్స్ అనేది ఇస్తారు అంటే మాక్సిమం మనకు ఈ యొక్క దివ్యాంగ, వికలాంగ మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి రీఅసెస్మెంట్స్ ప్రక్రియలు మొదలైనప్పటి నుంచి కొంచెం గందరగోళంగా మారిందండి. ఎవరికి ఏ పెన్షన్ ఇస్తారు? ఎంత డబ్బులిస్తారు? అండ్ అలాగే సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ వస్తే ఏ పెన్షన్ వస్తుంది? అనే వివరాల మీద కొంచెం గందరగోళంగా మారింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. బట్ కొంచెం బ్రీఫ్‌గా ఈ వీడియోలో కూడా చెప్పేస్తాను. మాక్సిమం మీకు 40% నుంచి 85% బిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వికలాంగ పెన్షన్ 6,000 అయితే వస్తుంది. 85% అబోవ్ ఉన్నట్లయితే రూ. 15,000 డీఎంహెచ్ఓ పెన్షన్స్ అనేటివి వస్తాయి. దానికి అర్హులైతే అవుతారు మీకు. రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత, ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని చెప్తూ ఉన్నాను మీకు. లేదు మీకు 40% కూడా లేదు, మీకు 60 ఏళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా 4,000 వృద్ధాప్య పెన్షన్‌కు అర్హులైతే అవుతారు మీరు. దానికి అప్లై చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకొని నేను చెప్పినటువంటి విధానాన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందో, ఏ పెన్షన్ రావాలి అనే విషయాల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కొన్ని సార్లు ఆ సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ అనేటువంటివి రాంగ్‌గా కూడా వచ్చుండొచ్చనమాట. సో, వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించుకొని ఇన్ కేస్ రాంగ్‌గా వచ్చున్నట్లయితే మళ్ళా మీరు ఈ అప్పీల్ అనేది పెట్టుకోవచ్చు. అప్పీల్ పెట్టుకున్నా మళ్ళా మీకు అసెస్మెంట్స్ చేస్తారు. సో, ఈ ప్రాసెస్ అట్లా జరుగుతూ ఉంటుంది. నో ప్రాబ్లమ్. సో, ఫైనల్‌గా వచ్చేసి ఎవరెవరికి ఎంతెంత డబ్బులైతే ఇస్తారని చెప్పాను. ఇక పెన్షన్ రద్దయినటువంటి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకింకా రాదనమాట. మీరు ఖచ్చితంగా అర్హులు అని మీకు గనక కాన్ఫిడెంట్‌గా నమ్మకం ఉన్నట్లయితే, మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లయితే మీరు మళ్ళా అప్పీల్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అప్పీల్ పెట్టుకుంటే వాళ్ళు మళ్ళా అసెస్మెంట్స్‌కి పిలుస్తారు. కొద్దిగా వెరిఫికేషన్ చేస్తారు. అప్పటికి మీరు అనర్హులని తేలినట్లయితే ఇంకెవరు కూడా ఏం చేయలేరు. ఇదొక్కటే ఆప్షన్ ఉంది మనకు. సో, ఫైనల్‌గా వచ్చేసి ఇదండి జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్. మొదటి ఆహ్, ఒకటి పథకం. నెక్స్ట్ వచ్చేసి రెండవ శుభవార్త ఏంటంటే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కొత్త దరఖాస్తులండి. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవడానికి. ఇప్పటికే పలుమార్లు చెప్పారు. వాయిదా కూడా వేశారు. ఇక కొత్త సంవత్సరం 2026 కొత్త సంవత్సరం కానుకగా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా దరఖాస్తులు మొదలుపెడతారు. దాని తర్వాత వెరిఫికేషన్స్ అన్నీ కూడా జరిగాక ఫైనల్‌గా అర్హుల జాబితాలను ప్రిపేర్ చేసుకొని మనకు మాక్సిమం ఇస్తే ఫిబ్రవరి నెల నుంచి పెన్షన్‌లయితే ఇస్తారనమాట. కొత్తగా దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకు. లేదు ఇది కొంచెం డిలే అయితే మాక్సిమం మనకు మార్చి నెల నుంచైనా ఇచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఖచ్చితంగా జనవరి నెల నుంచి అయితే దరఖాస్తు ప్రక్రియలు అయితే మొదలుపెట్టేస్తారు. నేను ఆల్రెడీ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నిటి గురించి కూడా చెప్పున్నానండి. అర్హతలు, అనర్హతలు ఆ వివరాలన్నిటి గురించి కూడా సెపరేట్ వీడియో అయితే చేసి చెప్పున్నాను. మీకు కావాలంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఆ వీడియోలో క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఈ విధంగా పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ గైస్.